Welcome to Multiplex. బాలీవుడ్ లో నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న రామాయణం విడుదలకు సమయం దగ్గర పడుతుంది. ఈ నేపథ్యంలో గతంలో రామాయణం ఆధారంగా వచ్చిన సినిమాలు, వాటి చుట్టూ నెలకొన్న వివాదాలు మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి. ముఖ్యంగా సీత సింగ్స్ ది బ్లూస్, ఆదిపురుష్ చిత్రాలపై జరిగిన విమర్శలు మళ్లీ హాట్ టాపిక్ గా మారాయి. రామాయణం ఆధారంగా ప్రపంచ వ్యాప్తంగా అనేక చిత్రాలు తెరకెక్కినా కొన్ని మాత్రం తీవ్ర వివాదాలకు దారితీశాయి. అమెరికన్ దర్శకురాలు నీనా పాలే రూపొందించిన సీత సింగ్స్ ది బ్లూస్ చిత్రం సీత పాత్రను ఫెమినిస్టు కోణంలో చూపించడంతో అప్పట్లో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. భారతీయ సంప్రదాయాలను, పురాణ పాత్రలను వక్రీకరించే విమర్శలు వెల్లువెత్తాయి. అనంతరం విడుదలైన ఆదిపురుష్ కూడా ఇదే తరహా విమర్శలు ఎదుర్కొంది. ఇప్పుడు నితీష్ తివారీ రామాయణం విడుదలకు సిద్ధమవుతున్న వేళ ఈ పాత వివాదాలన్నీ మరోసారి చర్చకు రావడం ఆసక్తికరంగా మారింది. కొత్త చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకుంటుందా లేదా అనేది ఆసక్తిగా మారింది. ప్రపంచ స్థాయిలో భారతీయ సినిమాకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి మరో భారీ లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. వారణాసి ప్రాజెక్టుపై పెరుగుతున్న అంచనాల మధ్య ఆయన భవిష్యత్ ప్రణాళికలు సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీశాయి. RRR విజయంతో అంతర్జాతీయ వేదికపై తన ముద్ర వేసిన రాజమౌళి ఇప్పుడు వారణాసి చిత్రాన్ని మరింత విస్తృత స్థాయిలో ప్రపంచ ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది. భారతీయ కథలను అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో ప్రపంచానికి పరిచయం చేయాలనే లక్ష్యంతో ఆయన ముందుకు సాగుతున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదే సమయంలో సంజయ్ లీలా బన్సాలి, రాజ్ కుమార్ హిరానీ, సుకుమార్ అట్లీ, లోకేష్ కనగరాజ్ వంటి దర్శకులు కూడా అంతర్జాతీయ స్థాయిలో తమ మార్కెట్ ను విస్తరించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ పోటీ భారతీయ సినిమాను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సినీ పరిశ్రమలో పని గంటలపై చర్చ కొనసాగుతున్న వేళ నటి కీర్తి సురేష్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. వరుస చిత్రాల షూటింగ్ల కారణంగా ఒక దశలో ఏకంగా 41 గంటల పాటు నిద్ర లేకుండా పనిచేయాల్సి వచ్చిందని ఆమె వెల్లడించారు. దీంతో మరోసారి వర్కింగ్ అవర్స్ అంశం చర్చనీయాంశమైంది. విభిన్న భాషల్లో వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న సమయంలో షూటింగ్ షెడ్యూల్స్ ని సర్దుబాటు చేయడం కోసం తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నానని కీర్తి సురేష్ తెలిపారు. ఒక సినిమా నుంచి నేరుగా మరో సినిమా సెట్స్ కి వెళ్లాల్సి రావడంతో 41 గంటల పాటు విశ్రాంతి లేకుండా పనిచేసిన సందర్భం ఉందన్నారు. బయట నుంచి సినిమా రంగం గ్లామర్ గా కనిపించినా తెర వెనుక నటీనటులు శారీరకంగా, మానసికంగా ఎన్నో ఒత్తిడులను ఎదుర్కొంటారని చెప్పారు. ప్రస్తుతం పరిశ్రమలో 8 గంటల పని విధానంపై చర్చ జరుగుతున్న సమయంలో ఆమె వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యం సంతరించుకున్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు కెరియర్ లో కుటుంబానికిచ్చే ప్రాధాన్యం ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. భారీ చిత్రాలతో బిజీగా ఉన్నప్పటికీ వ్యక్తిగత జీవితాన్ని సమతుల్యం చేస్తూ ముందుకు సాగడం ఆయన బ్రాండ్ ఇమేజ్ ను మరింత బలోపేతం చేసిందని సినీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. పెద్ద చిత్రాల షూటింగ్ల మధ్యలో కూడా కుటుంబంతో సమయం గడపడం మహేష్ బాబు అలవాటుగా మార్చుకున్నారు. తాజాగా పుట్టినరోజు సందర్భంగా కుటుంబంతో విదేశీ విహారయాత్రకు వెళ్లడం మరోసారి అదే విషయాన్ని గుర్తు చేసింది. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న వారణాసి షూటింగ్ చివరి దశలో ఉన్నప్పటికీ ముందుగానే ప్రణాళిక వేసుకుని విరామం తీసుకున్నారు. కుటుంబానికి సమయం కేటాయిస్తూ వృత్తిపరమైన బాధ్యతలను సమర్థంగా నిర్వహించడం వల్ల ఆయనపై అభిమానుల్లో మరింత సానుకూల అభిప్రాయం ఏర్పడింది. అదే ఆయన బ్రాండ్ విలువను మరింత పెంచిందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రముఖ నటుడు జగపతి బాబు తన జీవితంలో ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందులు, వాటిని అధిగమించిన విధానం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. కష్టకాలంలో కుటుంబానికి భారాన్ని తెలియనివ్వకుండా ముందుకు సాగానని, కొంతమంది సినీ మిత్రులు అండగా నిలిచారని చెప్పిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. జీవితంలో ఒకప్పుడు విలాసవంతమైన జీవితం గడిపినా మరో దశలో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నానని జగపతి బాబు తెలిపారు. అప్పుల కారణంగా ఇంటిని విక్రయించాల్సి వచ్చిన సందర్భం కూడా ఎదురైందన్నారు. అయితే సమస్యలను కుటుంబంపై మోపకుండా తానే భరించానని చెప్పారు. జీవితంలో డబ్బు కంటే మనశ్శాంతి, ఆత్మవిశ్వాసమే ముఖ్యమని అభిప్రాయపడ్డారు. తన కష్టకాలంలో అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ ఆప్యాయంగా అండగా నిలిచారని గుర్తుకు చేసుకున్నారు. నిజమైన స్నేహం అనేది అవసరమైన సమయంలో తోడుగా నిలవడమేనని ఆయన వ్యాఖ్యానించారు. జీవితంలో ఎదురైన ప్రతి అనుభవం తనను మరింత దృఢంగా మార్చిందని జగపతి బాబు పేర్కొన్నారు.